అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువగా నమోదు అవడం జరుగుతుంది. ఎప్పుడు కూడాను మనకి కంటిన్యూగా సేమ్ స్పీడే రావడం లేదు. హాయ్, నా పేరు మౌలి, మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో జనరల్ గా జియో ఎయిర్ ఫైబర్ గురించి చాలా మంది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. బట్ ఇందులో మనకి ఏంటంటే చాలా వరకు కూడాను ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో లేదంటే ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయో ఇందులో కొన్ని హిడెన్ కండిషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ హిడెన్ కండిషన్స్ ఎప్పుడు కూడాను మనకి సర్వీస్ పర్సన్స్ కానీ లేదంటే ఈ వెబ్సైట్ లో కూడాను ఎక్కడ కూడా దొరకవు. ఏదైనా చిన్న స్టార్ కండిషన్స్ పెట్టేసి ఇట్లా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఈ వీడియోలో ఈ హిడెన్ కండిషన్స్ ఏముంటాయి, బట్ జియో ఎయిర్ ఫైబర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియని కొన్ని విషయాలను అయితే నేను చెప్పబోతున్నాను. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండింగ్ వరకు కూడా చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. ఈ వీడియోలో మనం ఈ జియో ఎయిర్ ఫైబర్ తీసుకుంటే డేటా లిమిట్ ఎంత ఉంటుంది, అలాగే ఫ్రీ కాలింగ్ ఉంటుందా లేదా, అండ్ అలాగే సర్వీస్ ఎలా ఉంది, అండ్ అలాగే ఈ వన్స్ మీరు కనెక్షన్ తీసుకున్నాక దీన్ని ఎప్పుడైనా మీరు చేంజ్ చేయాలనుకుంటే రీలొకేషన్ అవుతుందా లేదా, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మనం చూసుకుందాం. జియో ఎయిర్ ఫైబర్ తీసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్క్ ప్రిఫరెన్స్ ఏంటనేది చూసుకోవాలి. లైక్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం తీసుకుంటున్నారా, లేదంటే మీరు ఏదైనా మల్టీమీడియా వర్క్స్ చేసే వాళ్ళైతే ఎక్కువగా మీకు వీడియోస్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మీకు డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇలా మీకు పర్పస్ ఏంటనేది ముందుగా మీరు తెలుసుకొని ఆ తర్వాత మీరు ఏ కనెక్షన్ తీసుకోవాలనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. జనరల్గా మీరు బ్రౌజింగ్ కానీ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు అయితే మీకు జియో ఎయిర్ ఫైబర్ సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి పర్ మంత్ చూసుకున్నట్లయితే 1000 GB ఆఫ్ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 1000 GB అనేది జనరల్ యూసేజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సరిపోతుందని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేదంటే ఎక్కువగా మీరు వీడియోస్ ఎడిట్ చేసి వేరే వాళ్ళకి పంపిస్తున్నారో అనుకున్నట్లయితే అప్పుడు మీకు ఈ డేటా అనేది సరిపోకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ డేటా సరిపోవట్లేదు అనుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్లో మనకి ఎక్స్ట్రా డేటా కావాలనుకునేటప్పుడు ఒక కూపన్ ఉంటుంది. ఇందులో మనకి 401 రూపీస్ మీరు పే చేసినట్లయితే ఎక్స్ట్రాగా 1000 GB అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఈ 401 ప్లస్ 18% GST కలుపుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 470 రూపీస్ అవడం జరుగుతుంది ఎక్స్ట్రా 1000 GB గురించి. సో ఏదైతే ఈ ఎక్స్ట్రా డేటా వస్తుందో ఈ డేటా అనేది మనకి ఓన్లీ ఏదైతే మీ బిల్ సైక్లింగ్ మంత్ ఉంటుందో ఆ మంత్ వరకు మాత్రమే ఇది ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిల్ సైక్లింగ్ మంత్ వచ్చేసరికి 1 to 30 వరకు అనుకున్నట్లయితే మీరు 10th రీఛార్జ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ 20 days అంటే 30 వరకు మాత్రమే ఈ డేటా అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఆఫ్టర్ మీకు నెక్స్ట్ మంత్ బిల్ సైకిల్ వచ్చేసరికి ఈ డేటా అనేది అంతా కూడాను క్యారీ ఫార్వర్డ్ అవడం అయితే ఉండదు. సో ఏదైతే మంత్ మీరు చేసుకుంటున్నారో ఆ మంత్ వరకు మాత్రమే ఈ డేటా అనేది యూజ్ అవుతుంది, తర్వాత మంత్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ మనకి ఓన్లీ పోస్ట్ పెయిడ్ కనెక్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. సో ఈ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 months మీకు వర్క్ ఉంది, నెక్స్ట్ మంత్ మీకు వర్క్ లేదనుకున్నట్లయితే దీన్ని ఆపడం అయితే ఉండదు. కంటిన్యూగా బిల్స్ అనేవి జనరేట్ అవుతుంటే కంటిన్యూగా మీరైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీకు ఎప్పుడైతే అవసరం లేదనుకుంటున్నారో టోటల్ కనెక్షన్ డిస్కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు డిస్కంటిన్యూ చేశాక మీ దగ్గర ఏదైతే ప్రొవైడ్ చేసిన రౌటర్ కానీ మోడెమ్ కానీ ఈ 4K సెటప్ బాక్స్ కానీ ఇవన్నీ కూడాను కంపెనీ వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ మీకు కావాలనుకున్నట్లయితే ఎక్స్ట్రాగా మీరు కొత్త కనెక్షన్ అప్లై చేసుకొని ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో అదే ప్రీపెయిడ్లో మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉన్నప్పటికీ కూడాను మీకు ఏదైతే మంత్ కావాలో ఆ మంత్ రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు అవసరం లేని మంత్ అయితే మీరు రీఛార్జ్ చేసుకోకుండా ఉండొచ్చు. బట్ పోస్ట్ పెయిడ్లో అయితే అలా ఉండదు. అండ్ అలాగే చాలా మంది ప్రజెంట్ చూసుకున్నట్లయితే రెంటెడ్ హౌసెస్లో ఉండేటప్పుడు ఈ జియో ఎయిర్ ఫైబర్ని ఇన్స్టాల్ చేయించుకుంటే ఫర్దర్గా మీరు ఎప్పుడైనా హౌస్ చేంజ్ అయినప్పుడు కానీ లేదంటే వేరే లొకేషన్కి మీరు షిఫ్ట్ అయినప్పుడు దీన్ని రీలొకేట్ చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్లో ప్రజెంట్ అయితే రీలొకేషన్ ఆప్షన్ అయితే లేదు. ప్రజెంట్ మీరు ఏదైతే కనెక్షన్ తీసుకుంటారో ప్రజెంట్ అక్కడ మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది. మీకు రీలొకేషన్ కావాలంటే అక్కడ కనెక్షన్ క్యాన్సిల్ చేయించుకొని ఇక్కడ మీరు ఏదైతే ఏరియాకి షిఫ్ట్ అవుతున్నారో అక్కడ న్యూ కనెక్షన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక బ్యాడ్ విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎయిర్ ఫైబర్ పర్పస్ ఏంటంటే మనకి ఎక్కడికైనా వేరే ప్లేసెస్లో రీలొకేట్ అయ్యేటట్లుంటే ఇంకా చాలా ఎక్కువ మందికి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే జియో ఫైబర్లో మనకి చూసుకున్నట్లయితే ఫ్రీ కాలింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో ల్యాండ్లైన్ పెట్టుకోవచ్చు, లేదంటే జియో జాయిన్ అప్లికేషన్ కూడా యూజ్ చేసి మీరు ఫ్రీగా వాయిస్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. బట్ జియో ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే ఫ్రీ వాయిస్ కాల్స్ అయితే లేవనే చెప్పుకోవచ్చు. ఇందులో రౌటర్లో మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ల్యాండ్లైన్ పోర్ట్ కూడా ఉండదు. అండ్ అలాగే ప్రజెంట్ ఇది జియో జాయిన్ అప్లికేషన్ కూడాను నాట్ సపోర్టింగ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ప్రజెంట్ జియో ఎయిర్ ఫైబర్లో మనకి ఫ్రీ కాలింగ్ ఆప్షన్ అయితే లేదు. ఆల్రెడీ మనం జియో ఎయిర్ ఫైబర్ గురించి వీడియోస్ చేసాం కదా, ఇక్కడ మనకి చాలా మంది కంప్లైంట్ చేస్తున్న విషయం ఏంటంటే అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడాను మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి. జియో ఫైబర్లో మనం చూసుకున్నట్లయితే మీరు ఇన్ కేస్ 30 Mbps స్పీడ్ తీసుకున్నట్లయితే అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడాను సేమే ఉంటాయి.
అండ్ అలాగే ఎయిర్ ఫైబర్లో చూసుకున్నట్లయితే మనకి అప్లోడ్ స్పీడ్ వాళ్ళు చెప్పిన స్పీడ్కి అయితే మ్యాచ్ అవుతుంది, బట్ డౌన్లోడ్ స్పీడ్లో వచ్చేసరికి చాలా వరకు కూడాను డౌన్ గ్రేడ్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి. నేను కూడాను చాలా దగ్గర నేను చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువగా నమోదు అవడం జరుగుతుంది. ఎప్పుడు కూడాను మనకి కంటిన్యూగా సేమ్ స్పీడే రావడం లేదు. లైక్ మనకి ఎప్పుడైనా సరే మీరు మొబైల్ హాట్స్పాట్ యూజ్ చేసి ఎక్కడైనా నెట్ కనెక్షన్ చేసి స్పీడ్ టెస్ట్ చేసినట్లయితే మనకి స్పీడ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. 5G ప్రజెంట్ చూసుకున్నట్లయితే 500 Mbps నుంచి 1 Gbps వరకు కూడా చాలా చోట్ల వస్తుంది. బట్ ఈ స్పీడ్ అనేది కంటిన్యూగా ఉండదు. ఒక్కొక్కసారి 500 అబోవ్ వస్తుంది, ఇంకొకసారి 500 బిలో వస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్లో కూడాను మీరు ఒక 30 Mbps స్పీడ్ తీసుకున్నట్లయితే ఈ స్పీడ్ అనేది కంటిన్యూగా రావటం లేదు. చాలాసార్లు ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. సో ఈ అప్ అండ్ డౌన్స్ ఉండేటప్పుడు ఏంటంటే మీరు ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు కానీ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసినప్పుడు కానీ మీకు ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటి జియో ఎయిర్ ఫైబర్ గురించి అనేది చూసుకున్నట్లయితే జనరల్గా ప్రజెంట్ చూసుకున్నట్లయితే 5G ఇంకా రోల్అవుట్ అవుతుంది, ఫుల్గా కమర్షియల్ రోల్అవుట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ టెస్టింగ్ పీరియడ్లో ఉంది కాబట్టి అందరికీ కూడాను ఫ్రీ ట్రయల్ పీరియడ్ అనే ఇవ్వడం జరుగుతుంది. మీరు అబౌవ్ 239 అండ్ అబౌవ్ ప్లాన్స్ కనుక రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు అన్లిమిటెడ్ 5G ప్లాన్స్ అనేవి ప్రజెంట్ ఉండడం జరుగుతుంది. సో మీ 5G కవరేజ్ ఏరియాలో ఉన్నట్లయితే మీ దగ్గర 5G మొబైల్ ఉన్నట్లయితే హై స్పీడ్ ఇంటర్నెట్ మీరు అన్లిమిటెడ్గా ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 5G టారిఫ్స్ రాలేదు కాబట్టి ఈ ప్లాన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఆల్మోస్ట్ మనకి 6 months కోసం చూసుకున్నట్లయితే 5,000 రూపీస్ అవుతుంది. అండ్ అలాగే పర్ మంత్ చూసుకున్నట్లయితే 700 రూపీస్ అవుతుంది. ఏదైతే ఈ 5Gలో మీరు మొబైల్లో హయ్యర్ డేటాని యాక్సెస్ చేయగలుగుతున్నారు. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పర్ మంత్ 700 కానీ లేదంటే 6 monthsకి 5,000 పే చేసి ఓన్లీ 30 Mbps మాత్రమే యాక్సెస్ చేయగలుగుతున్నారు. సో సేమ్ ఇది కూడా మనకి ఏదైతే మొబైల్లో మనకి 5G నెట్వర్క్ ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో దాన్ని బేస్ చేసుకొని జియో ఎయిర్ ఫైబర్ కూడా వర్క్ అవుతుంది. కాబట్టి మీరు ప్రెజెంట్ అయితే జియో ఎయిర్ ఫైబర్ని స్కిప్ చేసి ఏదైతే మనకి మొబైల్ డేటా వస్తుందో మొబైల్ డేటాని 5G మొబైల్తో యూజ్ చేసుకున్నట్లయితే మంచి కవరేజ్ ఉంటుంది అండ్ అలాగే హయ్యర్ స్పీడ్ కూడా మనకు దొరుకుతుందని నా ఒపీనియన్. ఎప్పుడైతే మనకి 5G ప్లాన్స్ అనేవి లాంచ్ అవుతాయో అప్పుడు మనకి డైలీ డేటా లిమిట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అప్పుడైతే మీరు చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఎక్కడైతే ఈ జియో ఎయిర్ ఫైబర్ అండ్ జియో ఫైబర్ రెండు అవైలబుల్గా ఉన్నప్పుడు జియో ఫైబర్ని అయితే చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి వైర్డ్ కనెక్షన్లో మనకి డేటా అనేది కంటిన్యూటీ ఉంటుంది అండ్ అలాగే అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడా మనకి సేమే ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. కాబట్టి మీరు జియో ఎయిర్ ఫైబర్ అండ్ జియో ఫైబర్ రెండు అవైలబుల్గా ఉండేటప్పుడు జియో ఫైబర్ని అయితే చూస్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా లేదంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్.